ఏపీలో కూటమి నాయకుల బెట్టింగ్ భాగోతం బయటపడింది. జనసేన నాయకులు క్రికెట్ బెట్టింగ్ ముఠాను నడిపిస్తున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. మొత్తం 80 అకౌంట్లను పరిశీలించిన పోలీసులు 140 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ ముఠాపై పక్కా ఆధారాలతో సాక్షి టీవీలో వరుస కథనాలు రావడంతో విశాఖ పోలీసులు ప్రెస్ నోటు రిలీజ్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాలో కీలక నిందితులైన లగుడు రవి, బొబ్బిలి రవిని జనసేన నాయకులుగా గుర్తించారు. బొబ్బిలి రవిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు పార్టీలో చేర్చుకుంటున్నట్టు ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎప్పటి నుంచి ఈ క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు వీళ్ళు? అరుణ, విశాఖపట్నంలో ఒక క్రికెట్ బెట్టింగ్ ముఠా హల్చల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి సాక్షిలో వరుస కథనాలు వచ్చాయి. ఈ ఘటన నేపథ్యంలోనే క్రికెట్ బెట్టింగ్ ముఠాకు అదేవిధంగా పోలీసులకు మధ్య కొన్ని లావాదేవీలు జరిగాయని ప్రూఫ్స్తో పాటు సాక్షి కథనాలు ప్రశ్నించడం జరిగింది. ఈ తరుణంలోనే ఈ ఘటనకు సంబంధించి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గంగరాజును సస్పెండ్ చేస్తూ విశాఖ సిపి శంకరప్రత బాక్షి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే నిన్న కూడా సాక్షి టీవీలో ఒక కథనం ప్రసారం చేయడం జరిగింది. పూర్తిగా కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు, అదేవిధంగా ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయల చేతులు మన అంశంపై కూడా పూర్తిగా కూడా ఆ ప్రసారాలు వరుసగా రావడంతో విశాఖ పోలీసులు ఆ ప్రసారాలు చూసి ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అదే ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే మొత్తం 80 బ్యాంకు ఖాతాలను విశాఖ పోలీసులు పూర్తిగా కూడా పరిశీలించగా 140 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని, ఇందులో కీలకంగా ఉన్న నిందితులు జనసేన పార్టీ నాయకులకు చెందినవారుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న లగుడు రవి, అదేవిధంగా బొబ్బిలి రవి జనసేన నాయకులుగా గుర్తించారు. అయితే ఈ ప్రస్తుతం మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్న ఆ ఫోటోలో ఆ బొబ్బిలి రవిని పార్టీలోకి, జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఫోటోలో అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నాగబాబు కూడా ఉన్నారు. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి మొట్టమొదటిగా క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన సమయంలో కూడా అనేక ఫోన్ కాల్స్ కూటమి నాయకులు అందరూ కలిసి ఈ లగుడు రవిని, బొబ్బిలి రవిని ఈ కేసుని తప్పించే ప్రయత్నం అయితే చేశారు. అయితే అప్పటికే ఈ విషయం బయటకు పొక్కడం, అదేవిధంగా సాక్షి టీవీలో వరుసగా కథనాలు ప్రశ్నించడంతో పూర్తిగా పోలీసులు కూడా ఏం చేయాలని తెలియని తరుణంలో ఒక హెడ్ కానిస్టేబుల్ బలిపశువుగా మార్చి హెడ్ కానిస్టేబుల్పై మాత్రమే చర్యలు తీసుకొని, అయితే ఈ ఘటనకు సంబంధించిన ప్రధాన నిందితులు లగుడు రవి, అదే బొబ్బిలి రవిని ప్రస్తుతం పరారులో ఉన్నట్లుగా పోలీసులు చూపించడం జరిగింది. అదే ఈ ఘటనకు సంబంధించి కోట్ల రూపాయలు జనసేన నాయకులు, కూటమి నాయకులు ఈ విధంగా క్రికెట్ బెట్టింగ్లో చాలా వరకు కూడా నడుపుతున్నట్లుగా, చాలా కాలం నడుపుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. అయితే ఈ కేసులో పరారులో ఉన్న నిందితుల గురించి ప్రస్తుతం విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, గాలింపు చర్యలు చేపట్టామని చెప్తున్నారు. అయితే కాకినాడకు చెందిన మరొక నిందితుడి గురించి కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో ప్రధాన నిందితులు క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఆన్లైన్ వేదికగా ఈ బెట్టింగ్ ముఠా నడుపుతున్నారని, అది ఈ బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో 80 బ్యాంక్ ఖాతాలు కూడా ఫేక్ బ్యాంక్ ఖాతాలుగా, అయితే నకిలీ ప్రూఫ్స్ ఆధారంగా కూడా ఈ బ్యాంక్ ఖాతాలు నడుపుతున్నారని, అయితే మొత్తం ఈ 80 బ్యాంక్ ఖాతాల్లో కూడా 140 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని, ఇందులో ఉన్న నిందితులు కూటమి నాయకులుగానే గుర్తించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం విశాఖపట్నంలో ఒక ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇంత పెద్ద భారీ మొత్తంలో బెట్టింగ్ ముఠా నడుపుతున్నట్లుగా గుర్తించారు. అయితే ఈ బెట్టింగ్ ముఠాల్లో ఎంతమంది అమాయకులు మోసపోయి ఉంటారని అంచనాకే ఇప్పుడు ఎవరు సాధ్యం కాని పరిస్థితి కనిపిస్తుంది. అదే ఈ ఘటనకు సంబంధించి ఇంకా దర్యాప్తు పూర్తిగా జరగాల్సి ఉంటుంది. అయితే మరోవైపు జనసేన నాయకులు, ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో కూటమి నాయకులు, పోలీసులు ఇద్దరు కుమ్మకాయ ఈ బెట్టింగ్ ముఠా నడుపుతున్నట్టు గుర్తించారు. ఎందుకంటే చాలా వరకు కూడా పోలీసులు కొంతమంది కొన్నిసార్లు రైడ్ చేసే సమయంలో ముందుగానే కొంతమంది పోలీసు అధికారులు ఆ ముఠా సభ్యులకు సమాచారం ఇస్తున్నట్లు గుర్తించారు. అందులో హెడ్ కానిస్టేబుల్, ఎవరైతే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారో అతను ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ వెనుకాల మరొక ఏసీపీ ఉండడం కూడా అనేక కథనాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అసలు ఆ ఏసీపీపై చర్యలు ఎందుకు తీసుకోవడానికి ఆలస్యం అవుతుంది, వారి వెనకాల ఎటువంటి కూటమి నాయకులు ఉన్నారు? ఎందుకంటే మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది అధికారులను బదిలీ చేశారు. అయితే ఆ బదిలీలో భాగంగా సాధారణ బదిలీ పేర్లతో చాలా మంది అధికారులను బదిలీ చేసినప్పటికీ కూడా ఎవరైతే కూటమి నాయకులకు అండదండలుగా ఉంటారో వారు చెప్పినట్టుగా కక్షపూరిత చర్యలకు పూనుకుంటారో, అదేవిధంగా ఈ విధంగా లాబింగ్ చేయడానికి, క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, స్పా సెంటర్స్ కావచ్చు, అనేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేందుకు అనేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కూటమి నాయకులకు అండగా ఉండేందుకు అధికారులు నియమించుకున్నారు. అలాంటి అధికారులు ఇలాంటి సమయాల్లో పనిచేస్తూ వస్తున్నారు కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎవరైతే పెద్ద స్థాయి అధికారులు ఉన్నారో వారిపై కూడా చర్యలు పూనుకోవాలి. మరోవైపు కూటమి నాయకులు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.